నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మే నెల 3వ తారీఖు 2025 శనివారం నాటి పంచాంగంలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం నాటి సూర్యోదయ సమయము తెల్లవారుజామున 5:52 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:33 ఈరోజు తేదీ షష్ఠి ఉదయము 7:54 వరకు. తదుపరి సప్తమి తిథి ప్రవేశము. నక్షత్రం ఈరోజు పునర్వసు నక్షత్రము మధ్యాహ్నం 12:36 వరకు. తదుపరి పుష్యమి నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము రాత్రి 8:40 నుండి రాత్రి 10:17 వరకు. రాహుకాల సమయము ఉదయం 9:03 నుంచి 10:38 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 1:48 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:16 నుంచి తెల్లవారి 5:04 వరకు. అమృత గడియలు ఉదయం 10:12 నుంచి ఉదయం 11:46 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:38 వరకు. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ప్రణాళిక ప్రకారం చదివితేనే, అంటే అకార్డింగ్ టు యువర్ ప్లాన్ చదివితేనే మీకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. ఎట్లా పడితే అట్లా చదివేస్తామంటే కనుక దెబ్బతినే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. అది వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక పాత ఒప్పందాలు మీ జీవిత గతిలో మంచి మార్పును తీసుకొస్తాయి. ఆ ఒప్పందాలకు సరిపడగా ఏదైనా మార్పు చేర్పులు చేసుకోవాలంటే ఈరోజు చేసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక జీర్ణ సంబంధిత సమస్యలు కనిపిస్తాయి. సులువైన ఆహారము, అంటే ఏది పడితే అది వేసేయకుండా, బయట ఎక్కడ పడితే అక్కడ తినేయకుండా సులువైన ఆహారము, తేలికపాటి ఆహారాన్ని ఈరోజు తీసుకునే ప్రయత్నం చేయండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైనా సమస్య వచ్చినా కానీ, ఏదైనా సలహా తీసుకోవాలంటే కనుక మీ యొక్క కుటుంబ పెద్దల్ని కనుక సంప్రదించి తీసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాన్ని పొందుతారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు నవగ్రహ ఆలయంలో చంద్రుడిని దర్శించి చంద్రుడికి సంబంధించిన అంటే తెల్ల వస్త్రాలు కానీ, బియ్యాన్ని కానీ దానంగా ఇచ్చినట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు ఆ గురువులకి సంబంధించినటువంటి ఏదైనా మీరు నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక మీ టీచర్స్ని కానీ, మీ లెక్చరర్స్ని కానీ సంప్రదించి తీసుకున్నట్టయితే కొంత సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. చదువు మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టవలసిన సమయం ఈరోజు. అదే వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక లాభ నష్టాల మధ్య సమతుల్యత అవసరము. అంటే బ్యాలెన్స్డ్గా మీరు ఉండాలి తప్ప అతివృష్టి అనావృష్టిగా ప్రవర్తించకండి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే ముక్కుకి, కంఠానికి సంబంధించిన అనారోగ్య సూచనలు, ఆపరేషన్స్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యులతో పరస్పర అవగాహన అవసరము. ఆ రకంగా మీరు ప్రయత్నాలు చేసుకోండి. పరిహారంగా సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. సూర్య ఆరాధన కానీ, సూర్య దర్శనం కానీ ఈరోజు తప్పనిసరిగా చేసుకోండి. తదుపరి రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశిలో ఉండే విద్యార్థులకు చూసుకున్నట్టయితే పరిశోధనా రంగాల్లో, అంటే రీసెర్చ్ దాంట్లో ఎవరైతే చదువుతున్నారో వారికి ఈరోజు డెవలప్మెంట్ కనిపించేటట్టుగాను, సక్సెస్ సాధించేటట్టుగాను కనబడుతోంది. స్ఫూర్తి అంటే మీరు ఇనిషియేటివ్ తీసుకొని మోటివేషనల్గా మీరు ముందుకు వెడితేనే తప్ప సక్సెస్ సాధించే అవకాశం ఈరోజు కనపట్లేదు. విదేశాలకు వెళ్ళాలి అని అనుకుంటే కనుక దానికి తగ్గ ప్రణాళికలు కానీ, అప్లికేషన్స్ ఫిల్ చేయడం కానీ, ఎంక్వైరీ కానీ అది ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తే వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక లాభదాయకమైన ఒప్పందాలకు అవకాశం కనబడుతోంది. దీంతో పాటు నూతన పెట్టుబడులకు ఈరోజు చాలా చక్కని సువిధనము. దీన్ని ప్రయత్నంగా తీసుకోండి. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక శ్వాసకోశకు సంబంధించినటువంటి రుగ్మతలు రావడము, థైరాయిడ్కి సమస్యలు పునరావృతం అవ్వడం కానీ, లేదా కొత్తగా థైరాయిడ్ సమస్యలు ఉత్పన్న అవ్వడం కానీ అవకాశం కనబడుతోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబపరంగా చూసుకున్నట్టయితే కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా ఉండబోతోంది. ఎటువంటి సమస్యలు ఈరోజు కనిపించటం లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేయండి. దుర్గామాతకు సంబంధించినటువంటి పూజలు కానీ, లేదా ఆలయ దర్శనం కానీ, మంత్ర జపం కానీ, స్తోత్ర పారాయణ కానీ వినడం, చదవడము ఇలాంటివి ఏవైనా చేసినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు.